రైట్. ఇంకా మనం చర్చించాల్సిన అవసరం ఏముందంటే బీసీ బిల్లు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తారట. మా డిమాండ్పై దిగిరాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే. సీఎం రేవంత్ అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కిపడుతున్నారు? అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కిపడుతున్నారు? మేము గుజరాత్లో సెంటు భూమిలో రిజర్వేషన్లు అడుగుతలే, మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నాం. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. రజాకాలను గడీల పాలను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బీసీల సత్తా చాటాలి. ముఖ్యమంత్రిగా అండగా ఉంటానంటూ వెల్లడి. ఢిల్లీలో బీసీల పోరు గర్జన, మహాధర్నాకు హాజరు. రైట్గా బీసీల 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం తెలుపకపోతే మోదీ సర్కార్పై ధర్మయుద్ధం ప్రకటించాలంటూ సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మేము గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి అడగడం లేదు. మా తెలంగాణలో బీసీలకు అసెంబ్లీలో ఆమోదించుకున్న 42% రిజర్వేషన్లకు అనుమతించాలని కేంద్ర డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్ర పరిధిలోని అంశం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం రజాకారులు ఉమ్మడి పాలన, గడీల పాలనను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది అన్ని పేర్కొంటూ అసెంబ్లీలో తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బీసీ బిల్లును కేంద్రం 40 రోజుల్లో నుంచి ఎందుకు తొక్కి పెడుతుందంటూ నిలదీశారు. బీసీలంతా ఏకమై త్వరలో పరేడ్ గ్రౌండ్ వేదికగా 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేపట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోదీకి చూపాలి. ఎట్లా రిజర్వేషన్లు అమలు కావో అప్పుడు చూద్దాం. అప్పటికి మోదీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్లు సాధించుకుందాం అని అన్నారు. ఇక రిజర్వేషన్ల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు అండగా ఉంటాడని చెప్పారు. ఇంకెంతకాలం ప్రధాని మోదీ బీసీ ముసుగులో దేశాన్ని ఏలలేరు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్లకు ఆయన దిగి రావాలని లేదా అధికారం నుంచి దిగన్న పోవాలంటూ ఇసుమంతా సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి అన్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోరనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలంటూ నిన్న ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు బీసీలకు సంబంధించి గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఓ లడాయి నడుస్తున్నది. ఏమని నడుస్తున్నది? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర తెలుపుతున్నది, కులగణన చేపడుతున్నది. మరి ఏమైందని చెప్పేసి బీసీ నాయకులంతా కూడా ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసుకొని విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మరి 42% బీసీలకు అవకాశం కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఏకగ్రీవంగా ఆమోద పొందినటువంటి ఈ అంశాన్ని, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసుకుందామని చెప్పేసి మరి రాజ్యాంగ సవరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. షెడ్యూల్ 9లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ 42% రిజర్వేషన్ అని ఢిల్లీకి పట్టుకొని పోయారు. ఢిల్లీకి పట్టుకొని పోతే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, దక్షిణ భారత్లో ఉన్నటువంటి బీసీ నేతలంతా కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున నిన్న లడాయి పెట్టారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపి ముఖ్యమంత్రి, మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ నాయకులంతా కూడా హాజరయ్యి ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును మరి పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలి. ఈ బీసీ బిల్లుకు మోదీ ఖచ్చితంగా మద్దతు తెలిపి బీసీ బిడ్డగా, బీసీ ప్రధానిగా మీరు న్యాయం చేయాలి బీసీలకు అని నిన్న డిమాండ్ చేశారు. సో ఇది ఇట్లుంటే ఇక్కడ విచిత్రము, ఆశ్చర్యమో తెలియదు కానీ నిండు అసెంబ్లీలో ఆన్ రికార్డు బీసీ బిల్లుకు జై కొట్టినటువంటి కవితక్క ఢిల్లీకి పోలే, బీసీ బిల్లుకు జై కొట్టినటువంటి కేటీఆర్ ఢిల్లీకి పోలే, హరీష్ రావు ఢిల్లీకి పోలే. బీజేపీ నాయకులు, పార్లమెంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, మొన్న అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీసీ బిల్లుకు పార్లమెంట్ దగ్గర, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ వేదికగా జై కొట్టకపోను కావాలని కాంగ్రెస్ ఈ రకంగా బీసీలను మభ్యపెడుతుంది అని కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు. బీసీలకు సంబంధించినటువంటి బిల్లు మీద కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు. బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు. ఏమని కామెంట్ చేస్తున్నారు మీకు చూపిస్తే ఇక్కడ చూడండి. రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, మీ చేతగానితనాన్ని కేంద్రంపై రుద్దొద్దు. ముస్లిం కోసమే బీసీ రిజర్వేషన్లు సర్కార్పై బండి సంజయ్ ఫైర్ అవుతున్నాడు. ఎట్లుంటుందా ఇది? రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నాడు బండి సంజయ్. నిజంగానే రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? రాజ్యాంగాన్ని మార్చే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా?
బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42% విద్య ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం కల్పించే పరిస్థితి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ ఛాన్స్ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు పోయాడు? బీసీ సంఘ నాయకులు ఢిల్లీ ఎందుకు పోయారు? సో ఇవాళ బీసీల మీద కూడా బీసీ నాయకు అయినటువంటి బండి సంజయ్ ఎగతాళిగా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెప్తుంది, బీసీ అధ్యక్షుడిని నియమిస్తామని బీజేపీ చెప్తుంది. కానీ బీసీల 42% రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మా మోదీ మెడలు వంచి మా మోదీని ఒప్పించి 42% మేము తీసుకొస్తాం, తెలంగాణలో సగౌరవంగా గల్లా ఎగరేసుకొని తల ఎత్తుకొని రానున్న భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని మాత్రం కిషన్ రెడ్డో బండి సంజయో ధర్మపురి అరవిందో రఘునందన్ రావు చెప్పట్లే. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందట ఏంది 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఎక్కడ రిజర్వేషన్ అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందట. మీ చేతగానితనానికి కేంద్రంపై రుద్దోదట. ముస్లింల కోసమే బీసీల రిజర్వేషన్ అట. ముస్లింలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు? 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఎక్కడ, మరి 10-12% ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎక్కడ? సో కిషన్ రెడ్డి కూడా ఏదో కామెంట్ చేసిండు. అది కిషన్ రెడ్డి ఎక్కడ పోయిందో నేను చూస్తుండే. కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నా. ఆయన ఏమంటుండంటే ఇక్కడ పోయిన స్వేచ్ఛలన ఏమో చూస్తాం. కిషన్ రెడ్డి కామెంట్, మీరు హామీ ఇచ్చి మాపై నెపమా, బీసీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం అట. ఇది ఎక్కడి గమ్మతాయా నాకు అర్థం కాదు. అరే కేంద్రంలో అధికారంలో మీరున్నారు, పార్లమెంట్లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మీరున్నారు, 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సింది మీరు, పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దానికి మద్దతు తెలపాల్సింది మీరు. అంతేగాని కాంగ్రెస్ మీరే అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారం ఉన్నదా? ఢిల్లీలో మెజారిటీ ఆఫ్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా? ఇండియా కూటమి ఉన్నదా లేకపోతే ఎన్డీఏ కూటమి ఉన్నదా? ఇక్కడనేమో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా జైగొట్టిరు, అక్కడికి పోయేసరికల్లా సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్లో మాత్రం ఒక మార్కులు వేసుకోవాలి. ఓకే బీజేపీ కూడా బీసీ ఫేవర్, బీజేపీ కూడా బీసీల మీద చిత్తదిద్దున్నది, బీజేపీ కూడా బీసీలు అంటే ప్రేమనే, బీసీలను ఓటర్లుగా కాదు బీసీలను లీడర్గా తయారు చేసేందుకు బీజేపీ కష్టపడుతుందని ఒక సెంటిమెంట్. కానీ బార్డర్ దాటంగానే ఢిల్లీకి పోగానే ఈడ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతారు. ఈడ జై కొట్టిన చేతులన్నీ ఆడికి పోగానే డౌన్ అయిపోయాయి. సో ఇలా మీకు ఒక చిన్న కథ చెప్పాలి. నాకు చిన్నప్పుడు ఓ పంతులు చెప్పాడు. ఏందా ఆ పంతులు చెప్పిన కథ అంటే ఇది 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 ఏదో ఎవరిని అవమానపరిచే కథ కాదు, లేకపోతే లేదు అంటే కుందేలు అనుకుంటుందట. ఒక కుందేలు పిల్ల అనుకుంటుందట. ఏమనుకుంటుంది కుందేలు పిల్ల అంటే పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు అనుకుంటుందట, ఫలానా చోట నీళ్ళు బాగున్నాయి, ఫలానా చోట గడ్డి బాగుంది, ఫలానా చోట నేను సంతృప్తిగా తిని మంచిగా పడుకోవచ్చు అని అనుకుంటుందట కుందేలు పిల్ల. ఆ కుందేలు పిల్ల లేచి ఆ ప్రదేశానికి వెళ్ళే సమయంలో జంప్ చేస్తూ ఉంటుంది కదా, ఉరుకుతూ ఉంటుంది కదా, జంప్ చేస్తూ ఉంటుంది కదా, జంప్ చేసే సందర్భంలో ఒక్కసారి తల ఇలా ఆడించింది అనుకో, ఆ కుందేలు పిల్ల కలలో ఊహించుకున్నటువంటి ఆ ప్రదేశాలు, ఆ గడ్డి, ఆ పచ్చటి ప్రకృతి, ఆ చెరువునంతా కూడా మర్చిపోతుందట. పడుకున్నప్పుడు బాగా గుర్తొస్తుంది, ఏడ గడ్డి ఉన్నాయి, ఏడ నీళ్ళు ఉన్నాయి, ఏడ పచ్చటి అడవి ఉందని చెప్పేసి. నిద్రలేచి 4 అడుగులు వేసినాక ఆ కుందేలు పిల్ల అన్నీ మర్చిపోతుందట. ఈ బీజేపీ నాయకుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. తెలంగాణ అసెంబ్లీలో జైగొట్టిన వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మాత్రం సప్పులు లేదు. తెలంగాణ బార్డర్ దాటగానే ఈ బీసీల 42% రిజర్వేషన్ బిల్లునే మర్చిపోయారు. ఈ బిల్లుకు వీళ్ళు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది కూడా మర్చిపోయారు. ఇట్లున్నది బీజేపీలో కథ. ఇక నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. 10 లక్షల మందితోటి